టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ డబ్బింగ్ సినిమాల రైట్స్ పై ఎగబడుతున్నారు. చావా బ్లాక్ బస్టర్ కావడంతో అదే రీతిలో మరిన్ని పేట్రియాటిక్ ఫిల్మ్స్ విజయం సాధిస్తాయని ఫీల్ అవుతున్నారు. దానిలో భాగంగా మరో హిందీ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. తెలుగు ఆడియన్స్ బయట భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడిపోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూలు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా చావా ఫిల్మ్ రైట్స్ ని లేటుగా కొని కూడా ఇదే సంస్థ క్యాష్ చేసుకుంది. సినిమా ట్రెండింగ్ లో ఉందనే ఒకే ఒక్క కారణంతో తెలుగు ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి మరీ వెళ్లారు. సురేష్ ప్రొడక్షన్ సైతం ఇలా వచ్చే మలయాళ సినిమాలపై గత కొంతకాలంగా ఆసక్తి చూపిస్తోంది. తాజాగా సురేష్ ప్రొడక్షన్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన కేసరి పార్ట్ 2 తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఇలాగే కొనుగోలు చేసి తెలుగు ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతోంది. అదే కేసరి చాప్టర్ 2. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన రోల్స్ లో దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన కేసరి చాప్టర్ 2 తెలుగులో రిలీజ్ కి సిద్ధమైంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మే 23న 2 తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతోంది. కేసరి చాప్టర్ 2 రిలీజ్ అయి దాదాపు నెల రోజులవుతోంది. పైగా అంతగా ట్రెండ్ లో కూడా లేదు. అది తెలిసి కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరి మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఎంతవరకు థియేటర్స్ కి వెళ్తారో చూడాలి. మోహన్ లాల్ కి మధ్య అన్ని తెగ కలిసొచ్చేస్తున్నాయి. ఆ మాటకొస్తే మలయాళ కుర్ర హీరోస్ కంటే దూకుడు మీదున్నాడు. అక్కడ యూత్ హీరోస్ చేయలేని సినిమాలు మోహన్ లాల్ చేస్తూ వస్తున్నాడు. వివాదాస్పద సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా మోహన్ లాల్ సినిమా ఓటీటీ ఆడియన్స్ కి సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకీ ఏంటది చూద్దామా? మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ ఏడాది బిగ్ హిట్స్ నమోదవుతున్నాయి. జనవరిలో ఐడెంటిటీ మొదలుకొని రేఖా చిత్రం, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ L2 ఎంపురాన్, నిన్నగాక మొన్న మోహన్ లాల్ తుడరుం, ఇలా ప్రతి నెల మలయాళం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేస్తోంది. L2 మిగతా భాషల్లో ఫ్లాప్ అయినా మలయాళంలో మాత్రం పెద్ద హిట్ అయింది. అలానే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మోహన్ లాల్ తుడరుం ఏప్రిల్లో రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది. తుడరం మలయాళంలోనే కాదు మిగతా లాంగ్వేజెస్లోనూ పెద్ద హిట్ అయింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే తుడరం హిట్ అవ్వడమే కాదు బిగ్ నెంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో మలయాళంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా 3 వారాలు పూర్తి కాగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దానిలో భాగంగా ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు. ఐడెంటిటీ, L2 ఎంపురాన్ అలానే రిలీజ్ అయిన 3 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసాయి. ఇప్పుడు కూడా మోహన్ లాల్ తుడరం థియేటర్స్ లో రిలీజ్ అయిన 3 వారాలకే ఓటీటీలోకి వస్తోంది అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు తుడరం చిత్రం ఓటీటీ ముందుగా చెప్పిన టైం కంటే మరింత డిలే అవ్వచ్చని తెలుస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమా బిగ్ హిట్ గా నమోదు కావడంతో తుడరం ఓటీటీ రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కలు ముందుగా వేసుకోవడంలో మేకర్స్ ఫెయిల్ అయి ఓటీటీ సంస్థతో ఆల్మోస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. తీరా సినిమా హిట్ కావడంతో సినిమాను మరింత లేటుగా ఓటీటీ స్ట్రీమింగ్ ఇస్తామని చెబుతున్నారట. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే దుబాయ్ ట్రిప్ లో స్కై డైవ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో హీరోస్ తప్ప హీరోయిన్స్ ఎవరు ఈ రిస్క్ చేయలేదు. సాఫ్ట్ గా కనిపించే బచ్చన్ గర్ల్ ఉన్నట్టుండి ఎందుకిలా చేసిందంటారు? సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్పాన్ టైం చాలా తక్కువ. 4-5 ఏళ్లు దాటితే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. అందుకే హీరోల కంటే హీరోయిన్లే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అలా ప్రెజెంట్ టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హవా ఇప్పుడు నడుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ముద్దుగుమ్మ. తన అందం, నటనతో యూత్ ని ఆకర్షిస్తూ కొత్త స్టార్ హీరోయిన్ గా స్థిరపడుతోంది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ బోర్సే యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో తన విశేషాలను పంచుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్ పిక్స్, వీడియోస్ ని షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె తన ట్రావెల్ అనుభవాలు, మోడలింగ్ షూట్స్, సినిమా అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా దుబాయ్ ట్రిప్ లో స్కై డైవ్ వీడియోని పంచుకుంది. విమానం నుంచి కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకి ఆకాశంలో విహరించిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేయడానికి ఎంతో ధైర్యం, తెగువ కావాలి. భాగ్యశ్రీ ఈ సాహసాన్ని సేఫ్ గా పూర్తి చేసి కిందకి దిగింది. ఈ స్కై డైవ్ వీడియోని భాగ్యశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్ అనే క్యాప్షన్ తో ఈ వీడియోని పోస్ట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. స్పిరిట్ సినిమా కాంటెంట్ తో పాటు ఖతర్నాక్ రెమ్యునరేషన్స్ తోనూ హైలైట్ అవ్వబోతోంది. హీరో, దర్శకుడితో పాటు హీరోయిన్ల పారితోషికాలు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంటాయట. ఇంతకీ దీపికకు టీ సిరీస్ ఇస్తున్న లెక్కెంత?
ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రంతో సౌత్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో కలిసి కల్కి 2లో నటించాల్సి ఉంది. అయితే ఈ లోపే డిమాండ్ కారణంగా స్పిరిట్ కి అమ్మడు బుక్ అయిపోయింది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్ లో దీపికాని మెయిన్ హీరోయిన్ గా అనుకుంటున్నారట. స్పిరిట్ కి ముందుగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ని ప్రభాస్ కి జోడీగా అనుకున్నారు. కానీ ఇప్పుడు దీపికా పదుకొనే అయితే బాగుంటుందని ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. సినిమాకున్న క్రేజ్ కారణంగా సిజ్లింగ్ బ్యూటీ భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తుందట. పఠాన్, కల్కి లాంటి 1000 కోట్ల వసూళ్ల సినిమాతో దీపికాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఇవన్నీ చూసే తన రెమ్యునరేషన్ 20 కోట్లకు తగ్గదని చెప్పడంతో టీ సిరీస్ భూషణ్ కుమార్ అవాక్కయ్యారట. ప్రభాస్ కు స్పిరిట్ సినిమాలో చేస్తున్నందుకు 150 కోట్లకు తగ్గకుండా పారితోషికం అందబోతోంది. దర్శకుడు సినిమాలో వాటాదారుడు కావడంతో ఏ రకంగా చూసినా 70 నుంచి 80 కోట్లకు తగ్గకుండా ఆయన రేట్ ఉంటుంది. ఇది కాకుండా లాభాల్లో వాటా ఎలాగూ ఉంటుంది. వీటితో పాటు దీపికాకు 20 కోట్లు చెల్లిస్తే ముందుగా అనుకున్న బడ్జెట్ కాస్త పెరుగుతుంది. దర్శకుడు సందీప్ ఏ విషయంలోనూ తగ్గే రకం కాదు కాబట్టి జూన్ మిడ్ నుంచి మొదలయ్యే ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చైనా పెట్టేలా కనిపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్ లో భజ్జీ పేరు తెలియని వారుండరు. తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో మ్యాచ్లను విజయ తీరాలకు తీసుకెళ్లాడు. పిచ్ మీద కాస్త అగ్రెసివ్ గా ఉండే భజ్జీ మీద ఇప్పుడు బయోపిక్ రావడానికి సిద్ధమైంది. ఇంతకీ భజ్జీ రోల్ చేసే హీరో ఎవరు? భారత క్రికెట్ హిస్టరీలో అత్యంత గొప్ప బౌలర్స్లో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్తో పాటు కీలక సమయాల్లో బ్యాటింగ్తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. టర్మినేటర్గా పిలువబడే హర్భజన్ క్రికెట్ కెరియర్ సినిమాటిక్ గా ఉంటుందని, దాన్ని వెండి తెరపై చూపిస్తే వర్కౌట్ అవుతుందని కొందరి ఒపీనియన్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలనుందన్నాడు. అంతేకాకుండా తన రోల్ కి న్యాయం చేయాలని భావిస్తున్న 2 హీరోల పేర్లను వెల్లడించాడు. అందులో ఒకరు విక్కీ కౌశల్, మరొకరు రణ్వీర్ సింగ్. తన పాత్రకు వీరైతేనే బాగుంటుందని చెప్తున్నాడు. ఇప్పటికే కపిల్ బయోపిక్ 83లో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ గా కనిపించాడు. బహుశా ఇదే రణ్వీర్ తన రోల్ కూడా చేస్తే బాగుంటుందని భజ్జీ భావిస్తున్నాడేమో. గతంలో రణ్వీర్ సింగ్ 83 ఫిల్మ్ లో కపిల్ దేవ్ రోల్లో ఒదిగిపోయి ఆ పాత్రను ఎంత అద్భుతంగా పోషించగలడో నిరూపించుకున్నాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా రణ్వీర్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. మరోవైపు విక్కీ కౌశల్ చావా చిత్రంలో తన రోల్లో సీరియస్నెస్ ని చూపించాడు. బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూలు చేశాడు. హర్భజన్ సింగ్ బయోపిక్ లో తన రోల్ ని ఎవరు పోషిస్తారో, ఆ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి. విక్కీ కౌశల్ తన ఇంటెన్సిటీతో కానీ, రణ్వీర్ సింగ్ తన ఎనర్జీతో భజ్జీ రోల్లో మెప్పిస్తారో లేరో చూడాలి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ కీ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం పేరు సితారే జమీన్ పర్. ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చింది? హిట్ లేక బాధపడుతున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కి సితారే జమీన్ పర్ బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందా? ఆమిర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ 17 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాల్సి ఉండగా చివరికి అమీర్ ఒక కొత్త కథతో ఇప్పుడు సితారే జమీన్ పర్ ని విడుదలకు సిద్ధం చేశాడు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. తాజాగా అమీర్ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఫన్, ఎమోషన్ తో కనిపించింది. లాల్ సింగ్ చద్దా లాంటి ఫ్లాప్ తర్వాత అమీర్ ఖాన్ కంబ్యాక్ కావడానికి అన్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ట్రైలర్ ని బట్టి ఈ చిత్రంలో 10 మంది మానసిక వికలాంగుల బాస్కెట్బాల్ టీమ్ కి అమీర్ ఖాన్ కోచ్ గా నటించాడు. వికలాంగులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు అతడు ఎలాంటి పాటలు పడ్డాడు అన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. ట్రైలర్ లో గ్లిమ్స్ ఆకట్టుకుంది. క్రీడా నేపథ్యంలో కామెడీ, ఎమోషన్ అద్భుతంగా పండించబోతున్నారని అర్థమవుతోంది. ట్రైలర్ కటింగ్ బ్యూటిఫుల్ గా ఉంది. 10 మంది కొత్త కుర్రాలను పరిచయం చేస్తూ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జెనీలియా కీ రోల్ ని పోషించింది. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న అమీర్ ఖాన్ కి మళ్లీ కంబ్యాక్ ఇచ్చే చిత్రం అని బీటౌన్ వర్గాలు చెప్తున్నాయి.